శ్రీగురుభ్యో నమః. గజాననం పార్వతీప్రియనందనం మోదకప్రియం గరికమాళాశోభితం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. విశ్వావసు నామ సంవత్సర శుభాశిష్యులు వృశ్చిక రాశి వారికి తెలియజేస్తూ, ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరము ఆదాయము వ్యయం విషయాల్లో ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. అయినప్పటికీ కూడా ఖర్చు కాలం ఎక్కువ ఉండి ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ కూడా అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురు ప్రభావం వల్ల కాస్త మనకి ఇవాళ ఒక సంకల్పం చేసుకుంటాం, అదే ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇవాళ ₹1,00,000 వస్తుంది అని మనం దాని మీద ఆశ పెట్టుకుంటాం, కానీ అది మనకి 20,000 మాత్రమే వస్తుంది. అంతవరకు అలా జరుగుతూ ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి గురు ప్రభావం వల్ల మీకు అన్ని విధాలా కూడా ఆటంకాలు చేసే అవకాశాలు గురు ప్రభావానికి కనపడుతూ ఉన్నాయి. అయినా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము శని యొక్క ప్రభావం బాగుంది కాబట్టి బయట కీర్తి ప్రతిష్టలు అమోఘంగా ఉంటాయి. మీరు అనుకున్న సంకల్పం ఈ సంవత్సరం నెరవేరుతుంది. స్త్రీ పురుషాదుల్లో ఏదైతే మీరు అనుకుంటున్నారో అది తప్పనిసరిగా నెరవేరుతుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం మార్కులు అవి చక్కగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జ్ఞాపశక్తి కూడా ఉంటుంది. మీకు అనుకున్న ప్రశ్నలకు జవాబులు రాయగల కెపాసిటీ భగవంతుడు మీకు ఈ సంవత్సరం ఇస్తున్నాడు. ఏదైతే చేతి వృత్తుల వారికి చేసేవారికి కూడా అన్ని విధాలా బాగుంటుంది. ఓ కాంట్రాక్ట్ చేసిన వారికి, డాక్టర్లు, ఇంకా ఏ ఉద్యోగం చేసిన వారికి కూడా అన్ని విధాలా కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. కానీ గురు ప్రభావం వల్ల మనకి చాలా అవరోధాలు వస్తూ ఉంటాయి. దాని మీద మనకు చెడు ప్రభావం గట్టిగా చూపిస్తూ ఉంటుంది. బయట పబ్లిక్ వేలో మన మీద అవమానాలు అధికంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ధనాదాయం బాగున్నప్పటికీ కూడా ఈ అవమానాల వల్ల మనం కృంగిపోయే అవకాశాలు కూడా నడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ గురు ప్రభావం రాహుకేతువుల యొక్క విధి విధానాల్లో రాహు కుటుంబ క్షేత్రంలో ఉండడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. చేసే వృత్తుల్లో ఆదాయం కొంత తగ్గుతుంది. అన్ని విధాలా కాస్త బాధింప చేసే పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా శుక్ర ప్రభావము, రవికేతువుల యొక్క కలయిక వల్ల మీకు అంతా కూడా నివృత్తి అయ్యే పరిస్థితి కూడా జరుగుతూ ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి ఆ గురు ప్రభావానికి దోష పరిహారార్థమై చండీ హోమము, సుబ్రహ్మణ్య హోమము, మహామృత్యుంజయ హోమాలు ఆచరించడం వల్ల అన్ని విధాలా కూడా మీకు చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. ఈ సంవత్సరము ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 1, అదృష్ట వారము ఆదివారము. ఏ చిన్న విషయం అయినప్పటికీ కూడా ఆదివారం రోజున మీరు సంకల్పం చేసినట్లయితే అది తప్పనిసరిగా అవరోధాలు లేకుండా జరుగుతూ ఉంటాయి. 1వ తారీఖు 10వ తారీఖు వచ్చిన రోజుల్లో మనం ఆదివారం వస్తే అది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆ రోజు ఏదైనా ముఖ్యమైన ఆలయానికి వెళ్ళి అక్కడ సంకల్పం మీరు చేసినట్లయితే తప్పనిసరిగా నెరవేరుతుంది. నమస్కారం.